జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు 21 ఏప్రిల్ 2024 నుండి 27 ఏప్రిల్ 2024 వరకు. మేషరాశి ఫలాలు. చంద్రునికి సంబంధించి 12వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఈ వారం మీరు నిరాశ లేదా ఒత్తిడికి గురవుతారు. దీని కారణంగా మీ మనస్సులో అనేక ప్రతికూల ఆలోచనలు కూడా రావచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీ మనశ్శాంతిని నాశనం చేయకుండా కాపాడుకుంటూ వీలైనంత బిజీగా ఉండటానికి ప్రయత్నించండి. చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి మొదటి ఇంట్లో ఉండటం వల్ల మీ ఆర్థిక నిర్ణయాలలో మెరుగుదల ఈ వారం మీ జీవితంలో సానుకూల ప్రభావాన్ని చూపుతుంది మరియు ఇది గతంలో జరిగిన నష్టం నుండి బయటపడడానికి కూడా మీకు సహాయపడుతుంది. కాబట్టి మరోసారి విషయాలు ట్రాక్లోకి రావడం ప్రారంభిస్తాయి. వారం ప్రారంభంలో కుటుంబ జీవితానికి అనుకూలంగా ఉంటుంది మరియు కుటుంబ సభ్యుల మధ్య మంచి సమన్వయం ఉంటుంది కాబట్టి వారం మరింత అనుకూలంగా ఉంటుంది. ఫలితంగా మీరు ప్రతి ఇంటి పనిలో పాల్గొనగలుగుతారు మరియు మీ కుటుంబ మద్దతు కారణంగా విజయాన్ని పొందగలుగుతారు. ఈ రాశిచక్రం యొక్క స్థానికులు ఈ వారం చాలా సమయాన్ని పొందుతారు, కానీ మీరు దానిని బాగా ఉపయోగించుకునే బదులు వృధా చేయవచ్చు. కాబట్టి మీరు మీ అవసరాలను తీర్చడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ రాశికి చెందిన కొంతమంది విద్యార్థులు ఈ వారం విదేశాలలో చదువుకునే అవకాశం పొందవచ్చు. అయితే ఇందుకోసం కఠోర శ్రమతో పాటు సరైన దిశలో పనిచేసి మొదటి నుంచి తమ ప్రయత్నాలను వేగవంతం చేయాలని భావిస్తున్నారు. ఈలోగా ఎవరైనా అందించిన సరైన మార్గదర్శకత్వం మీకు మెరుగైన ఎంపికగా ఉంటుంది. పరిహారం: ప్రతిరోజు 19 సార్లు ఓం భాస్కరాయ నమః అని జపించండి. వృషభ రాశి ఫలాలు. చంద్రరాశికి సంబంధించి కేతువు 5వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీరు చాలా భావోద్వేగంగా కనిపిస్తారు. దీని కారణంగా మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం మీకు కష్టంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మీ విచిత్రమైన వైఖరి ప్రజలను గందరగోళానికి గురి చేస్తుంది మరియు అందువల్ల మీరు చికాకు పడవచ్చు. ఇది మీకు మంచిది. మీ భావాలను ఇతరులకు వెల్లడించకుండా ఉండండి. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 12వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం ఈ రాశికి చెందిన స్థానికులు డబ్బుకు సంబంధించిన ఎటువంటి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అనేక మూలాల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందే సంయోగాలు ఉన్నప్పటికీ వారు ఏదైనా పెట్టుబడి పెట్టడానికి ముందు ప్రతిదానికి తమను తాము సిద్ధం చేసుకోవాలి. ఈ వారం కుటుంబంలో మీరు మీ తోబుట్టువుల మద్దతు పొందలేరు. ఇది చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీకు గణనీయమైన ఇబ్బందిని కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో వారితో మీ సంబంధాన్ని మెరుగుపరుచుకోవటానికి మీరు నిరంతరం ప్రయత్నించడం మంచిది. ఈ సమయం మీకు చాలా మంచిదని రుజువు చేస్తుంది, ఎందుకంటే ఈ సమయంలో మీరు కొన్ని కొత్త ఉత్పత్తులను పరిచయం చేయవచ్చు. దీనితో పాటు ఈ వారంలో కొన్ని రిస్కులను తీసుకోవడం ద్వారా మీరు అరికట్టలేరు. ఈ సమయాల్లో ఇది మీకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ వారం మీ లక్ష్యాలను సాధించడానికి ఈ రాశికి చెందిన ప్రతి విద్యార్థి సరిగ్గా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి మరియు వారి లక్ష్యాలను సాధించడానికి అవసరమైన కార్యకలాపాలు మరియు పనుల జాబితాను రూపొందించాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల పనికిరాని పనులపై మీ శక్తిని, సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండవచ్చు. పరిహారం: ప్రతిరోజు 24 సార్లు ఓం శుక్రాయ నమః అని జపించండి. మిథున రాశి ఫలాలు. ఈ వారం గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే ఏదైనా రకమైన ఇన్ఫెక్షన్ కారణంగా మీరు పెద్ద ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 11వ ఇంట్లో ఉండడం వల్ల పూర్వీకుల ఆస్తి, భూమి, పాలసీ మొదలైన మీ గత పెట్టుబడుల వల్ల ఈ వారం మీ ఆదాయంలో పెరుగుదల ఉండవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీరు మంచి ప్రణాళికతో ఆ డబ్బును మళ్ళీ పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకోవచ్చు. ఇంతకుముందు మీరు నమ్మి మీ రహస్యాన్ని పంచుకున్న ఇంటి సభ్యుడు ఈ వారం మిమ్మల్ని మోసం చేసి మీ రహస్యాలను ఇతరులకు వెల్లడించే అవకాశం ఉంది. అందువల్ల అలాంటి కేసులను నివారించడానికి మీరు ఇంటిలోని ఇతర సభ్యులకు రహస్యాన్ని వెల్లడించడం మంచిది కాదు. ఈ వారం మీరు తెలివిగా వ్యవహరించాలి మరియు కార్యాలయంలోని సమస్యలను పరిష్కరించడానికి మొదటి నుండి మీ తెలివితేటలు మరియు ప్రభావాన్ని ఉపయోగించాలి. అందువల్ల ఇతరుల ముందు నవ్వుల పాలు కాకుండా ఇతరులకు మీ సొంత సామర్థ్యాలను ప్రదర్శించి లక్ష్యాలను సాధించండి. ఈ వారం మీ ఉపాధ్యాయుల జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అందువల్ల వారి సహాయం మరియు సహకారం తీసుకోవడానికి వెనుకాడకూడదు.
ఎందుకంటే ఈ సమయంలో వారి జ్ఞానం మరియు అనుభవం మాత్రమే టాపిక్లను అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడతాయి. ఇది రాబోయే కాలంలో మీ పరీక్షలలో మెరుగైన పనితీరును కనబరుస్తుంది. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం గణేశాయ నమః అని జపించండి. కర్కాటక రాశి ఫలాలు. వారం ప్రారంభం నుండి చివరి వరకు అనేక గ్రహాలు సంచరిస్తాయి మరియు మీ ఆరోగ్యం సాధారణం కంటే బలంగా ఉంటుంది మరియు మీరు వివిధ రకాల శారీరక రుగ్మతలను వదిలించుకోవచ్చు. ఈ రాశి చక్రం యొక్క స్థానికులు ప్రస్తుతం నివసిస్తుంది. చంద్రునికి సంబంధించి 8వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీరు 1 లేదా 2 రోజుల్లో నిర్ణయాలు తీసుకుని మీ అలవాటును నియంత్రించుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో మీరు మీ వినోదం కోసం అదనపు సమయం మరియు డబ్బు ఖర్చు చేయకుండా ఉండటం మంచిది. లేకపోతే మీరు భవిష్యత్తులో ఆర్థిక పరిమితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ వారంలో మీరు మీ సౌకర్యాలను ఆస్వాదించడంలో చాలా బిజీగా ఉంటారు. మీ కుటుంబ అవసరాలను తీర్చడానికి మీకు సమయం ఉండదు. దీని కారణంగా మీరు కుటుంబ వాతావరణాన్ని ఒత్తిడికి గురి చేయవచ్చు, సభ్యులకు కోపం తెప్పించవచ్చు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 10వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం చాలామందికి వ్యాపార మరియు విద్యాపరమైన ప్రయోజనాలు లభిస్తాయని భావిస్తారు. ఎందుకంటే మీరు అనేక మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకొని మెరుగైన విద్యా పనితీరును అందించే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మీ గురించి తక్కువ ఆలోచించే తప్పు చేయవద్దు. ఈ సమయంలో విద్యార్థులు చాలా విజయాలు సాధిస్తారు. అలాగే అనేక శుభగ్రహాల ప్రభావం మీకు మంచి ఫలితాలను ఇవ్వడానికి పనిచేస్తుంది. అందువల్ల విద్య కోసం విదేశాలకు వెళ్ళాలని కలలు కనుకుంటున్న విద్యార్థులు ఈ గ్రహాల యొక్క శుభ దర్శనం వల్ల వారి కళలు, పాఠశాలలు మరియు కళాశాలలో ప్రవేశం పొందగలుగుతారు. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం హనుమతే నమః అని జపించండి. సింహరాశి ఫలాలు. ఈ వారం యోగా చేయడం శారీరక మరియు మానసిక సంతృప్తిని పొందడానికి మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు చాలా దూరం నడవాలి, స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించాలి మరియు ఉల్లాసభరితమైన కార్యక్రమాలలో పాల్గొనాలి. చంద్రరాశికి సంబంధించి 8వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఎక్కడో ఇరుక్కుపోయిన ఆర్థిక విషయాలు ఈ వారం మరింత పొడిగించబడతాయి. అలాగే అనేక రకాల ఖర్చులు ఈ సమయంలో మీ మనస్సులో ఉంటాయి. ఇది మీకు ఇష్టం లేకపోయినా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఈ కారణంగా మీరు అనేక రకాల నిర్ణయాలు తీసుకోలేరు. అటువంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండండి మరియు మీ ఖర్చులను అరికట్టడానికి ప్రయత్నించండి. మీ కుటుంబం మరియు మీ స్నేహితులు మీతో పాటు స్తంభంలా నిలుచున్నట్లు కనిపించే ఈ వారం అలాంటి అనేక పరిస్థితులు మీ ముందుకు తలెత్తుతాయి. ఎందుకంటే ఈ సమయం మీకు అవసరమైన సమయాలలో స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మద్దతునిస్తుంది. ఈ వారం మీరు మీ ఖాళీ సమయంలో మీ మొబైల్లో వెబ్ సిరీస్ని చూడవచ్చు మరియు మీ సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు మీకు నచ్చకపోవచ్చు. ఇది వారి ముందు ఉన్న మీ చిత్రాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ వారం మీరు గత వారం ఇబ్బందిని ఎదుర్కొన్నలోని అంశాలను మీరు విజయవంతంగా అర్థం చేసుకుంటారు. కాబట్టి హృదయపూర్వకంగా మీ చదువులకు అంకితం చేస్తూ ఏకాగ్రతతో ఉండండి. చదువును కొనసాగించడం మీకు మంచిది. పరిహారం: ప్రతిరోజు దుర్గా చాలీసా జపించండి. కన్యా రాశి ఫలాలు. మీరు పెద్ద అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే ఈ వారం వైద్యుని యొక్క కృషి మరియు మీ కుటుంబానికి సరైన సంరక్షణ మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల మీరు శాశ్వతంగా వ్యాధి నుండి బయటపడగలరు. చంద్రరాశికి సంబంధించి శని 6వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం ఆర్థికంగా మీ జీవితంలో చాలా మెరుగుదలలు ఉంటాయి. దీని కారణంగా మీరు పెండింగ్లో ఉన్న బిల్లులు మరియు అప్పులను సులభంగా తిరిగి చెల్లించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ సమయంలో మీ డబ్బును ఎవరికైనా ఇవ్వడం లేదా అప్పు ఇవ్వడం మానుకోండి. ఈ వారంలో మీరు మీ సౌకర్యాలను ఆస్వాదించడంలో చాలా బిజీగా ఉంటారు. మీ కుటుంబ అవసరాలను తీర్చడానికి మీకు సమయం ఉండదు. దీని కారణంగా మీరు కుటుంబ వాతావరణాన్ని ఒత్తిడికి గురి చేయవచ్చు, సభ్యులకు కోపం తెప్పించవచ్చు. మీరు గతంలో మీ కెరీర్లో కొంత నిరాశను అనుభవించినట్లయితే ఈ వారం విషయాలు కోలుకోవడం ప్రారంభమవుతాయి మరియు మీ వ్యాపారం సానుకూల దిశలో కదలడం ప్రారంభిస్తుంది. దీనితో మీరు మీ మానసిక ఒత్తిడి నుండి కూడా ఉపశమనం పొందగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు సగటు ఫలితాలను ఇస్తుందని నిరూపించినప్పటికీ మంచి సమయాన్ని కలిగి ఉండటానికి కొన్ని సంయోగాలు ఉన్నాయి. ప్రత్యేకించి మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెడికల్ సైన్స్, ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డెకరేషన్ మొదలైన సబ్జెక్టులను చదువుతున్నట్లయితే మీరు అదే రంగాలలో పురోగతి సాధించడానికి అనేక అవకాశాలు పొందుతారు. పరిహారం: ప్రతిరోజు నారాయణీయం అనే పురాతన వచనాన్ని జపించండి. తులారాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యంపై ఎక్కువగా ఆధారపడకండి మరియు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. మీరు కూడా దీన్ని బాగా అర్థం చేసుకున్నందున అదృష్టం కూడా చాలా సోమరితనం.
చంద్రునికి సంబంధించి 5వ ఇంట్లో శని ఉండడం వల్ల మెరుగైన ఆరోగ్యం కోసం మీ ప్రయత్నాలను కూడా కొనసాగించండి. ఇంతకుముందు ఏదైనా రుణం లేదా ఏదైనా తీసుకున్నవారు ఈ వారం రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీని వెనుక ప్రధాన కారణం మీ సంపదను పోగు చేయడమే కావచ్చు. కాబట్టి ఇప్పటి నుండే మీ సంపదను కూడబెట్టుకోవడానికి ప్రయత్నించండి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం ప్రభావితమైతే ఈ వారం మెరుగుపడే అవకాశం ఉంది. దీని కారణంగా ఈ వారం మొత్తం మీ కుటుంబ జీవితం చాలా బాగుంటుంది మరియు ఈ కాలంలో మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయవచ్చు. ఈ వారంలో చాలామంది వ్యాపారవేత్తలు తమ వ్యాపారానికి కొత్త దిశను అందించడానికి పరిగణించవచ్చు. అయితే ప్రస్తుతం ఎక్కువ రిస్క్ తీసుకోవడం మీకు హానికరం. అందువల్ల ఏదైనా మార్పుకు సంబంధించి ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు నిపుణుల సలహాను పొందడం తప్పనిసరి. మీ విద్యా భవిష్యత్తు ప్రకారం విదేశాలకు వెళ్ళాలని కలలుకంటున్న విద్యార్థులకు ఈ వారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది కాకుండా ఫ్యాషన్ లేదా ఇతర సృజనాత్మక రంగాలలో చదువుతున్న విద్యార్థులకు ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో వారు తమ విద్యలో విజయం సాధించడానికి అనేక అవకాశాలను పొందుతారు. పరిహారం: శనివారం రాహుగ్రహం కోసం యాగ హవనం చేయండి. వృశ్చిక రాశి ఫలాలు. చంద్రునికి సంబంధించి 5వ ఇంట్లో రాహు ఉండటం వల్ల మానసిక ప్రశాంతత కోసం ఒత్తిడిని అధిగమించే మార్గాలను అన్వేషించాలి. తద్వారా మీరు ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉండగలుగుతారు. ఈ వారం మీకు ఈ శక్తి చాలా ముఖ్యమైనది. ప్రజలు మీ నుండి ఏమి కోరుకుంటున్నారో కూడా మీకు బాగా తెలుసు. చంద్రునికి సంబంధించి 4వ ఇంట్లో శని ఉండడం వల్ల ఇది ఉన్నప్పటికీ మీరు మీ డబ్బును అందరి కోసం అనవసరంగా ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ఈ వారం మీరు మీ ఖర్చులను జోడించకుండా ఉండవలసి ఉంటుంది. ఈ వారం మీ తల్లి దీర్ఘకాలిక వ్యాధి నుండి విముక్తి పొందుతుంది మరియు దీనివలన మీరు ఆమెతో ఎక్కువ సమయం గడపవచ్చు. అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత మీరు మతపరమైన ప్రదేశాన్ని సందర్శించాలని లేదా విహారయాత్రకు వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఈ సమయంలో మీరు వారి ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మీ ధైర్యం మరియు శక్తి తగ్గుతుంది. ఇది మీ కెరీర్కి సంబంధించిన అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంది. ఫలితంగా మీరు అనేక గొప్ప అవకాశాలను కూడా కోల్పోతారు. ఈ సమయంలో లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయం చేయడానికి సన్నిహితులు ఎవరైనా ముందుకు రావచ్చు. ఏది ఏమైనప్పటికీ మీరు ప్రధానమైనదిగా భావించి వారి సహాయం తీసుకోవడాన్ని నిరాకరిస్తారని కూడా భయపడుతూ ఉంటారు. దీన్ని పర్యవసానాలను మీరు వైఫల్యంగా భరించవలసి ఉంటుంది. పరిహారం: మంగళవారం నాడు నరసింహ స్వామిని పూజించండి. ధనుస్సు రాశి ఫలాలు. ఆరోగ్యపరంగా ఈ వారం ఈ రాశి వారికి సరైనది. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఎలాంటి పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ సన్నిహితులతో స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించండి. ఈ వారం మీరు వ్యర్థమైన విషయాలను నివారించాలి మరియు మీ డబ్బును ఉత్తమంగా ఉపయోగించుకోవాలి. మీ స్నేహితుడు మీకు ఆర్థికంగా సహాయం చేస్తాడని అర్థాలు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలి మరియు మీ ఖర్చులను తెలివిగా ఉంచుకోవాలి. చంద్రునికి సంబంధించి బృహస్పతి 5వ ఇంట్లో ఉండడం వల్ల ఈసారి మీరు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. దీనితో పాటు మీరు అధిక శక్తిని కలిగి ఉంటారు మరియు విపరీతమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఇది మీ కుటుంబ జీవితంలో అనేక సానుకూల ఫలితాలను తెస్తుంది మరియు గృహ ఒత్తిడి నుండి మిమ్మల్ని దూరంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. చంద్రునికి సంబంధించి 3వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ రాశి వారికి ఈ వారం వారి కెరీర్లో చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీకు కావాల్సిన ఫలాలు అందుతాయి. అలాగే ఈ సమయాలు మీ కెరీర్ మరియు మీ వృత్తి జీవితంలో విజయాన్ని అందిస్తాయి. మీ లక్ష్యాలు మరియు ఆశయాలను సాధించడానికి మీకు అపారమైన దిశాత్మక బలాన్ని మరియు సామర్థ్యాన్ని అందిస్తాయి. ఈ వారం విద్యార్థులకు సగటు ఫలితాలను ఇస్తుందని నిరూపించినప్పటికీ మంచి సమయాన్ని కలిగి ఉండటానికి కొన్ని సంయోగాలు ఉన్నాయి. ప్రత్యేకించి మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెడికల్ సైన్స్, ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డెకరేషన్ మొదలైన సబ్జెక్టులను చదువుతున్నట్లయితే మీరు అదే రంగాలలో పురోగతి సాధించడానికి అనేక అవకాశాలు పొందుతారు. పరిహారం: ఓం రాహవే నమః అని ప్రతిరోజు 22 సార్లు జపించండి. మకర రాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యం సగటు కంటే మెరుగ్గా ఉంటుంది మరియు తద్వారా మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. అలాగే దీర్ఘకాలంగా ఏదైనా వ్యాధితో బాధపడుతూ ఉంటే ఈ సమయంలోనే
దాని నుంచి బయటపడవచ్చు. ఈ వారం మీ స్నేహితులు మరియు కొంతమంది సన్నిహితులు మీకు అడుగడుగునా మద్దతునిస్తూ అన్ని రకాల ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటానికి మీకు సహాయం చేస్తారు. చంద్రుని రాశికి సంబంధించి 3వ ఇంట్లో రాహు ఉండటం వల్ల వారి సహాయంతో మీరు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోగలుగుతారు. అలాగే మీరు మీ రుణాలతో ఏవైనా తిరిగి చెల్లించగలుగుతారు. ఈ వారం మీ కుటుంబ జీవితంలో శాంతిని కలిగిస్తుంది. అయితే మీరు ఇంట్లో ఏదైనా పగలగొట్టే అవకాశం లేదా దానిని కోల్పోయే అవకాశం ఉంది. దీని కారణంగా ఇంటి సభ్యులు మీపై ఆగ్రహం వ్యక్తం చేయవచ్చు. కాబట్టి ప్రారంభంలో కూడా ముందు జాగ్రత్తగా ఇంటికి నష్టం కలిగించే పనులు చేయకండి. ఈ సంకేతం యొక్క స్వీయ నిర్మిత వ్యాపారవేత్తలు ఈ వారం గొప్ప విజయాన్ని సాధిస్తారు. దీనితో మీరు సమాజంలో కీర్తిని మరియు కుటుంబంలో గౌరవాన్ని పొందుతారు. అలాగే మెరుగైన పనితీరును కనబరిచేందుకు తమను తాము ప్రోత్సహించుకోవడానికి ఇది వారికి సహాయపడుతుంది. ఈ వారం ఉన్నత విధికు సగటు కంటే మెరుగ్గా ఉంటుంది. మరియు మీరు చాలా కాలంగా అదే రంగంలో మీ వంతు ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు పూర్తి విజయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు మీ సమయాన్ని వినికిడి కోసం వృధా చేసుకోవద్దని మరియు మీ భవిష్యత్తు అంశాలపై దృష్టి పెట్టాలని మీకు సలహా ఇస్తున్నారు. పరిహారం: శనివారం నాడు అనారోగ్యంతో ఉన్నవారికి అన్నదానం చేయండి. కుంభరాశి ఫలాలు. జీవితంలో ఎలాంటి అసౌకర్యం ఉన్నా మీ మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. అటువంటి పరిస్థితుల్లో మెరుగైన ఆరోగ్యం కోసం మీ శరీరానికి హాని కలిగించకుండా ఉండండి. ఆర్థిక మరియు ద్రవ్య ప్రయోజనాలను పొందే పరంగా ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. చంద్రునికి సంబంధించి బృహస్పతి 3వ ఇంట్లో ఉండడం వల్ల మీ రాశికి చెందిన స్థానికులు వారి జీవిత భాగస్వాముల కుటుంబం లేదా పూర్వీకుల ఆస్తి నుండి కొంత ఆకస్మిక ప్రయోజనం పొందవచ్చు. అందువల్ల ఈ కాలంలో అనేక అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోండి. ఈ వారం కుటుంబానికి ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మీ ఇంట్లో చాలామంది సభ్యులు మీకు ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. వారి ప్రయత్నాలను చూసి మీరు కూడా ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదపరిచేందుకు ప్రయత్నిస్తారు. చిన్న వ్యాపార యజమానులకు ఈ వారంలో ప్రభుత్వ రంగం నుండి లేదా ఏ ప్రభుత్వ అధికారి నుండి సరైన మద్దతు లభించదు. ఇది వారికి కొంత నష్టాన్ని కలిగించవచ్చు. అయినప్పటికీ మీరు ప్రయత్నిస్తూనే ఉండాలి. సరైన దిశలో కష్టపడి పనిచేయడం గొప్ప పరీక్షలలో విజయం సాధించగలరు. కాబట్టి వారి తల్లిదండ్రులు వారి గురించి గర్వపడతారు. దీనితో పాటు ఉన్నత విద్య కోసం సరైన కెరీర్ ఎంపికను ఎంచుకోవడంలో వారు చాలా వరకు ఇబ్బందుల నుండి బయటపడగలరు. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం వాయుపుత్రాయ నమః అని జపించండి. మీనరాశి ఫలాలు. ఆరోగ్యపరంగా ఈ వారం చాలా బాగుంటుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యం పట్ల మీ అంకితభావం అనేక వ్యాధుల నుండి బయటపడడానికి ప్రభావితంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో యోగా మరియు వ్యాయామాలు తక్కువగా ఉండనివ్వండి మరియు వీలైనంత వరకు ఆకుకూరలను తినండి. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 2వ ఇంట్లో ఉండడం వల్ల మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే ఈ వారం మీకు మీ బంధువులు మరియు ఇతరుల మద్దతు లభిస్తుంది. ఇది జీవితంలోని అన్ని సవాళ్లను అధిగమించడంలో మీకు సహాయపడుతుంది. అందువల్ల మీరు మీ బంధువులు మరియు స్నేహితులతో మంచి సంబంధాలను కొనసాగించాలని సలహా ఇస్తుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం ప్రభావితమైతే ఈ వారం మెరుగుపడే అవకాశం ఉంది. దీని కారణంగా ఈ వారం మొత్తం మీ కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. మరియు ఈ కాలంలో మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వారంలో మీ కార్యాలయంలో కొన్ని సానుకూల మార్పులు జరగవచ్చు. మీరు మీ శత్రువుగా భావించే వ్యక్తి మీ శ్రేయోభిలాషిగా మారడం మీరు గమనించవచ్చు. అందువల్ల మీరు ప్రతికూల ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టి వారితో సానుకూలంగా మాట్లాడటం ప్రారంభించాలి. ఈ వారం మీ పెద్ద తోబుట్టువులు ఒక విషయాన్ని అర్థం చేసుకోవడంలో మీకు సహాయం చేస్తారు మరియు మీరు గత ఒత్తిడి నుండి బయటపడగలరు. అయితే మీరు మీ అధ్యయనాలకు కట్టుబడి ఉండటమే కాకుండా ఇతర కోర్సు కార్యకలాపాలలో కూడా పాల్గొనాలి మరియు ఇది మీ మనసులో మరింత సృజనాత్మక ఆలోచనలను తెస్తుంది. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం బృహస్పతయే నమః అని జపించండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.